సో ఇప్పుడు అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ రెండింటిని కూడా రిమూవ్ చేయడానికి సెకండ్ బెస్ట్ ట్రిక్. సో అక్కడ మీరు ప్రొఫైల్ లాక్లో లేదు, అది నార్మల్గానే ఉంది, లేదంటే లాక్ నుంచి వెళ్ళి దాన్ని అన్లాక్ చేస్తారు, అయినా కూడా మీకు ఒకవేళ అవ్వలేదు అని అంటే సో ప్రాబ్లం క్రిటికల్ అనమాట. సో దాన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇది ఇంతకు ముందుకు వీడియోకి కంటిన్యూషన్ కాబట్టి ఆ ట్రిక్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అది వర్కౌట్ అవ్వలేదు అంటే కంటిన్యూషన్లో ఈ వీడియోని చూడడం అయితే మర్చిపోకండి. ఇలాంటి టిక్స్ అంటే ఒకరికి వర్కౌట్ అయినాయి, ఇంకొకటి వర్కౌట్ అవ్వలేదు అని అంటే సో ఆ వర్కౌట్ అవ్వని వాళ్ళకి కూడా ఏం చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే బెస్ట్ టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎవ్రీ వీడియో మీకు అయితే అందుతుంది. అప్పుడు మీరు మీ ప్రాబ్లమ్ని ఈజీగానైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి సీ యువర్ అబౌట్ ఇన్ఫో అని చూపిస్తుంది కదా కింద మనకి డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర. ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫో అనేసి చూపిస్తుంది. ఇక్కడ మన ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతున్నాయి. కొంచెం కింది కంటే ఇక్కడ మన బేసిక్ ఇన్ఫో, మన జెండర్ ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా షో అవుతున్నాయి కదా. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అనే దానికి క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్కి లింక్ అయిన నెంబర్, ఈమెయిల్స్ అన్నీ కూడా మనకి షో అవుతాయి. సో ఇక్కడ షో అయినప్పుడు ఏమున్నాయి, మన నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ లాక్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్క ఫోటోలో చూపించిన విధంగా మనకి రిమూవ్ ఫోన్ నెంబర్స్ అని మనకి కనిపించట్లేదు. అలాగే మనం ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ కూడా మనం ఒకసారి ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, సారీ అక్కడ కాదు, పైన ఎడిట్ పెన్సిల్ సింబల్ మీద కాదు, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో మన ఈమెయిల్స్ షో అవ్వట్లేదు. సో మన ఈమెయిల్స్ కూడా లాక్లో ఉంటాయి, అంటే ఓన్లీ ఫర్ మీ అని ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు మనకి షో అవ్వవు. కాబట్టి దాన్ని మనము అన్లాక్ చేసుకొని టోటల్గా వాటిని పబ్లిక్లో ఉంచుకోవాలి. అంటే నెంబర్స్, ఈమెయిల్స్ ఉంటాయి కదా, వాటిని పబ్లిక్లో ఉంచుకుంటే యాజ్ ఈజ్గా మళ్ళీ మీరు ఇదే పేజీకి వచ్చారనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నెంబర్సా ఈమెయిల్సా అని అడుగుతుంది. నెంబర్ అయితే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ దగ్గర మనకి ఈ నెంబర్ కిందనే మనకి రిమూవ్ దిస్ నెంబర్ అని చూపిస్తుంది, లేదంటే డిలీట్ నెంబర్ అని చూపిస్తుంది. దాన్నే క్లిక్ చేసి మన పాస్వర్డ్ రీఎంటర్ చేయగానే ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అయిపోతుంది. యాజ్ ఈజ్గా మళ్ళీ మనం ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోగానే డిలీట్ ఈమెయిల్ లేదంటే రిమూవ్ ఈమెయిల్ అని చూపిస్తుంది. అక్కడ నుంచి మనము ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్స్ని కూడా మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో మరి వీటిని చూడండి, ఇక్కడ మనం అన్నీ చూస్తే ఓన్లీ మీ అని మాత్రమే చూపిస్తుంది కదా. సో వీటిని పబ్లిక్లో ఎలా ఉంచుకోవాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్, అలాగే మళ్ళీ తర్వాత ఇక్కడ సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకున్న నెంబర్, ఈమెయిల్ ఏంటి, ఇప్పుడు ఈ ఈమెయిల్ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చేయాలి, హూ కెన్ సీ యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, సో ఈ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఓన్లీ మీ అని విజిబిలిటీ ఉంది. సో ఇక్కడ నుంచి దీన్ని ఏం చేయాలి, చేంజ్ విజిబిలిటీ ఆన్ ఫేస్బుక్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఓన్లీ మీ అని కాకుండా పబ్లిక్ అనే ఆప్షన్ మీద సో ఇలాగా పబ్లిక్లో మనము దీన్ని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మనం రిమూవ్ చేయాలనుకున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఒకసారి క్లారిటీ తీసుకుంటున్నాను, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా హూ కెన్ సీ యువర్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది షేర్డ్ అదర్ పర్సన్ అని వస్తుంది, అంటే ఇది వేరే పర్సన్ది, మనం దీన్ని ఏం చేయలేము అని వస్తుంది. సో మీరైతే మాత్రము ట్రై చేయండి. కొంతమందికి మీ డివైస్లో చేసినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది, అప్పుడు మీరు దీన్ని కూడా ప్రైవేట్ నుంచి వెళ్ళి పబ్లిక్ అనేసిన తర్వాత ఇందాక చెప్పిన అబౌట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి వెళ్ళి నెంబర్స్, ఈమెయిల్స్ అనేది మీకు రిమూవ్ చేయడం వస్తుంది. సో ఇలా ట్రై చేసిన తర్వాత కూడా మీకు రాలేదు అంటే థర్డ్ బెస్ట్ ట్రిక్ ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.